రికార్డింగ్ నెంబర్ 19. మాస్టర్ ఈకే వ్రాసిన గోదావైభవము అనే పద్య కావ్యాన్ని కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. వేకువజామునే నిద్ర లేచిన గోదాదేవి కన్నులలో కొత్త వేడుక, మెరుపులు, ఉత్సాహం తొంగి చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిన్న జరిగిన అనుభవం ఆమెలో కొత్త అందాలు, ఉత్సాహం, మధుర భావాలన్నీ కలిగిస్తూ ఉన్నాయి. కోనేటికి వెళ్ళి చక్కగా స్నానం చేసింది. కొలంలో నుంచి కలువ పూలన్నీ తుంచుకొని చక్కగా దండగా అల్లి మెళ్ళో వేసుకుంది. తల ఎత్తి చూసేటప్పటికి నిన్న కనిపించిన దివ్యమూర్తే అందాలొలుకుతూ ప్రత్యక్షమైనట్ట. ఎదురుగా ఉన్నాడు. నిన్న ఎవరైతే కనిపించారో ఆయనే మళ్ళీ ఆ దివ్యమూర్తి ప్రత్యక్షమయ్యాడు. శరీరము, ముఖము అచ్చగా రంగనాథుడి పోలికగా ఉన్నాయి. కళ్ళల్లో సమ్మోహన మంత్రశక్తి మాత్రం తన ముద్దుల చిన్ని కొంటె కృష్ణుడి చూపుని స్ఫురింపజేస్తోంది, గుర్తు తెస్తోందిట. ఆ చూపు ఇల్లిపుత్తూరులో ఉన్న కృష్ణుడి చూపుని గుర్తు తెస్తోంది. గోద కళ్ళలాగే చూస్తూ ఉండిపోయినాయి. ఆవిడ సందేహం తీరిపోయినట్టే. ఈయన తన స్వామియే అని నిశ్చయంగా గుర్తించింది ఆవిడ. అయినా కూడా సిగ్గుతో మౌనంతో నిలబడిపోయింది. స్వామి ఏం చేశాడు? తన చేతిలోని ఆ ఎదురుగా ఉన్నటువంటి దివ్యమూర్తి ఏం చేశాడంటే తన చేతిలో ఉన్న వేణువుని సాచి తన వక్షస్థలంలో ఉన్న చంద్రహారం వంక చూపించాడు. వేణువుతో తన మెడలో ఉన్న చంద్రహారం వంక చూపించి, అలాగే గోద మెడలో ఉన్న కలవ పూల దండను కూడా చూపించాడు. అంటే అర్థం ఏంటి? ఆ దండ నాకు ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు ఆయన. గోద తల వంచుకొని దండ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. స్వామి చీకట్లలో కలిసిపోయాడు, చిన్న నవ్వు చిలకరిస్తూ. చెదరిపోయిన మనస్సుతో గోద కొలను నుంచి గబగబా ఇంటికి వచ్చేసింది. ఇతడు తన స్వామి రూపమే అని మరోసారి అనిపించినా కూడా తన కృష్ణునికి ఇవ్వాల్సిన పూలమాలని ఇతడికి ఇవ్వాలంటే ఇంకా స్పష్టంగా తెలియాలి అనిపిస్తోంది, కానీ మనస్సుకు ధైర్యం కలగట్లా. పైగా దండ వేయటం అంటే అతన్ని వరించటమే కదా. అదొక పెద్ద సందేహం ఇంకా కూడా లోపల కొంచెంగా ఉండిపోయింది ఆవిడికి. నిన్నట్లాగానే తన తండ్రి అర్చించుకునే వేణుగోపాలుడి దగ్గరికి వెళ్ళి మాలను సమర్పించబోయింది. ఆ వేణుగోపాలుడికి తండ్రి గారు పూజ చేసే వేణుగోపాలుడి విగ్రహం ఉంది కదా, అక్కడికి వెళ్ళి తన మాలను ఇవ్వబోయింది. కానీ చిత్రంగా పూజా మందసంలో మందిరంలో ఉన్న కృష్ణుడు కాస్త మాయమైపోయాడుట, కనపడలేదు ఈవిడకి. తన వల్ల అపచారం జరిగిపోయింది అని గోదాకుమారి కుమిలిపోవటం మొదలుపెట్టింది. లక్ష్మీదేవి నడిచి ఇంట్లోకి వస్తానంటే మోకాలు అడ్డం పెట్టినట్టుగా చేశాను నా తెలివి తక్కువతనంతో. నా స్వామి దండ కోసం అడిగినా కూడా, ఆయన ఎదురు చూస్తూ ఉన్నా కూడా నేను ఎంతో సరసంగా దండ సమర్పించాల్సింది పోయి ఎంత విరసంగా అపచారం చేశాను, ఎంత విసిగించాను నా స్వామిని. నా తెలివి తక్కువ స్థానానికి స్వామికి నిజంగానే విసుగొచ్చుంటుంది. నా స్వామిని విసిగించిన నా పద్ధతిని ఏం చెప్పుకోను నేను. ఇట్లా అయిపోయినా నేను నా స్వామి ఇంక నన్ను తలుచుకోడేమో. ఏమిటో మనస్సుకు ఏమీ తోచటం లేదు. కర్తవ్యం అనేది ఏ డైరెక్షన్లోనూ తోచట్లేదు ఆవిడకి. అనుకుంటూ గోదాకుమారి ఏం చెయ్యాలి అనేది తోచని పరిస్థితి వచ్చేసింది. అట్లా అనుకుంటూ గోదాకుమారి చెదిరిపోయిన మనస్సుతో పగలంతా కూడా తల్లితో కలిసి ఆలయం అంతా చుట్టూ తిరిగి చూశారు. ఆ రంగనాథుడి ఆలయం చుట్టూతా ఉన్నటువంటి దివ్యధామం చుట్టూతా ఉన్న దారులన్నీ తిరిగి చూస్తూ పాటలు పాడుకుంటూ ఆ రోజంతా గడిపేసిందనమాట ఆవిడ. సూర్యోదయం కాబోతూ ఉండగా విష్ణుచిత్త మునీంద్రుడు కూడా స్నానం చేయడానికి కావేరీ నదికి వచ్చాడు. ఆయన మునిగి లేచేపటికి నదిలో లేచిన పెద్ద అలలపై సూర్యకాంతి కదులుతూ వింజామరలు వీస్తున్నట్టుగా కనిపించిందిట. భానుకిరణాలు, సూర్యుడి కిరణాలు దట్టంగా అల్లుకుని కావేరి నీళ్లలో తడిసి విష్ణుచిత్తుడి కళ్ళకు బంగారు నీరు చల్లినట్టుగా కనిపించిందిట. ఆయన ఇంకోసారి నీళ్లలో మునిగి లేచాడు. ఒక పెద్ద అలపైన భానుకిరణాలు ప్రతిఫలించి ఆ సూర్యుడి కిరణాలు ఒక పెద్ద అల మీద పడి సువర్ణకాంతులు వెదజల్లుతూ ఉంటే
ఆయనకి ఎలా అనిపించిందిటంటే మహామత్స్యమూర్తిలాగా, మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్యమూర్తిలాగా కనపడి కళ్ళు మిరుమిట్లు గొలిపినాయిట. ప్రళయానంతర స్థితికి, ప్రళయం అయిపోయిన తర్వాత సృష్టికి ఆలస్యం అయిపోతున్నదేమో అని ఆ మత్స్యమూర్తి చక వేదకాంతులన్నిటినీ కూడా నీళ్లల్లో అరగదీసి లోకాలకు ఇస్తూ ఉన్నట్టుగా ఆయన మనసులో ఒక అనుభూతి కలిగిందిట. ఆయన కళ్ళు వెలుగుల దారులై వెలిగినైట. విష్ణు చిత్తుడు ఒక అద్భుతమైన పరవశత్వాన్ని పొందుతూ ఉన్నాడు. వేదకాంతులను నీటిలో అరగదీసి మత్స్యమూర్తి అందరికీ ఇస్తున్నట్టుగా ఆయనకు ఒక అనుభూతి వచ్చింది. మళ్ళా నీళ్లలో మునిగి లేచాడు. ఆ మునిగి లేచిన పెరియాళ్వారు నీటి మీద నుంచి ఒడ్డు వరకు చూశాడుట. కదులుతూ ఉన్న నీటి బిందువుల మీద సూర్యరశ్మి తీగలు పడుతూ ఉన్నట్టుగా సాగుతూ ఉన్నాయి. క్షీరసాగర మథనంలో పాలమీగడలు చిందుతూ చెదిరిపోతూ ఉన్నట్టుగా అప్పుడు పుట్టిన అమృతం వెలుగులుగా అప్పుడు పుట్టిన అమృతం వెలుగులుగా వ్యాపిస్తున్నట్టుగా ఆయనకి అద్భుతమైన అనుభూతి కలిగిందిట. ఆయన కూడా భక్తుడు, మహాభక్తుడు. ఆయన ఎక్కడ చూసినా పరమాత్మ తప్ప వేరేది ఎరుగని వాడు. అటువంటి వాడు గనక నేను నీళ్లు చూసినా, సూర్యుడిని చూసినా, అలలు చూసినా, ఏది చూసినా, సూర్యకాంతి నీళ్ల మీద పడి ప్రతిఫలించిన సమస్తము పరమాత్మ స్వరూపమే అని అక్కడికే వెళ్ళి ఆగుతోంది ఆయన దృష్టి అంతా కూడా. పరమాత్మ సృష్టి చేయటం కోసం అని ఏం చేశాడు, పరమాత్మ మత్స్య రూపంలో వచ్చి ఏం చేశాడు, పరమాత్మ అలా ఉన్నాడు, పరమాత్మ ఇలా ఉన్నాడు, అదే ధ్యాస, అదే ధోరణిగా మంచి అనుభూతి కలుగుతూ ఉన్నది ఆయనకి. ఇంకొకసారి నీళ్ళల్లో మునిగి లేచాడు. సంసార సాగరమే వృత్రాసురుడై సుడులు తిరుగుతూ అన్నిటినీ కబళిస్తూ ఉన్నది కదా. ఆ రాక్షసుడి మీదికి ఇంద్రుడెత్తిన వజ్రాయుధమనికే విష్ణుతేజం ఆవహించి ఇంద్రుడి పదవిని రక్షించింది కదా. అట్లాగే సుడులు తిరుగుతూ ఉన్న కావేరియే వృత్రాసురుళ్లాగా కనపడింది ఆయనకి. నదిలో అలలే ఇంద్రుడెత్తిన వజ్రాయుధంలాగా అలల మీద తేలుతూ ఉన్న నురుగేమో ప్రతిఫలించే సూర్యకిరణాలే విష్ణుతేజంగా భావిస్తున్నట్టుగా ఆయనకి అనుభూతి కలిగింది. మళ్ళీ ఇంకోసారి మునిగి లేచాడు. ఆయనకి ఇంకో అనుభూతి కలిగిందిట. సూర్యుడి మూర్తి మొత్తం కావేరి నీళ్లలో కరిగిపోయి మొత్తంగా వ్యాపించినట్టు, స్నానం చేయటానికి మునుగుతూ ఉన్న భక్తుల తలలో ఉన్న సహస్రార చక్రాన్ని ఆ సూర్య ప్రజ్ఞ స్పృశిస్తూ ఉన్నట్టు, ఆ చల్లటి స్పర్శ వల్ల సహస్రార చక్రం సహస్రార పద్మంగా వికసించినట్టు, ఆ పద్మం నుంచి వస్తూ ఉన్న అమృత బిందువులు ఆ భక్తుల యోగ జీవితానికి ఆధారమై నిలబడుతూ ఉన్నట్టు, అంతవరకు వాళ్లల్లో ఇమిడి ఉన్న సహస్రార చక్రం సుదర్శన చక్రం అయిపోయిందిట. దాని కాంతుల్లో భౌతిక బంధాలన్నీ కూడా అణిగిపోయి అణువులకు వెలుగులకు అతీతమైన దివ్య స్థితి వచ్చిందిట. అలాంటి అనుభూతి కలిగింది. ఆ అనుభూతిలోనే స్నానం పూర్తి చేసిన విష్ణు చిత్త మునీంద్రుడు నది ఒడ్డునే చక్కగా నిష్ఠతో సిద్ధాసనంలో కూర్చొని నుదుట ఊర్ధ్వపుండ్రాలు ధరించి సూర్యబింబ మధ్యస్థుడైన నారాయణుణ్ణి ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. నారాయణుడు సవితృమండల మధ్యంలో ఉంటాడని సవితృమండల మధ్యవర్తి అంటారు కదా, ఉంటాడని పెద్దలు అంటారు. ఆ మూర్తినే గాయత్రిగా కొన్ని సంప్రదాయాల్లో ధ్యానం చేస్తారు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ చతుర్భుజ శంఖచక్రః. ఆ మహానుభావుడు విశాలమైన కళ్ళు మూసుకొని నిమీలిత నేత్రాలతో ధ్యానం చేస్తూ నారాయణ మంత్రతత్వంలో ఉన్న పరమార్థం అంతా కూడా రంగనాథుడి క్షేత్రంలో కొలువు తీరి ఉన్న సత్యమయ మూర్తిగా ఉన్నది అని దర్శనం చేసుకున్నట్ట. కవేర మహర్షి పుత్రిక కావేరి, విరజ అనే పేరుందిట ఆవిడికి. ఆ కావేరి నీళ్ల మధ్యలో పవళించి ఉన్నవాడు సమస్త లోకాలను తనలో నిలుపుకుని కరుణాకటాక్షాలు ప్రసాదిస్తున్నవాడు అయిన రంగనాథుడే నారాయణ తత్వానికి పరమార్థము
అని విష్ణు చిత్తుడికి దర్శనమైంది ఆ రోజు. శ్రీ రంగనాథుని పాదాల నుంచి పుట్టిన పావన గంగాస్రవంతి ఈ కావేరి. అది ఇక్కడ జాహ్నవీ నదిగా ప్రవహిస్తున్నది. అనేక కోట్ల జీవరాశులు నాట్యమాడే రంగస్థలమే ఈ కావేరి స్రవంతి. శ్రీ రంగనాథుడి పరిపూర్ణ కటాక్షము అనే సముద్రం నుంచి లేచి వచ్చిన తరంగము. ఎంతెంత మహాపాప పర్వతాలైనా సరే ఈ నదీ స్పర్శతో నశించిపోతాయి. చక్కగా పచ్చని పైరుల్లాగా వేదాలు ఉపనిషత్తులు పెరగటానికి కావలసిన జీవ జలాలను ఈ కావేరీ నదే ప్రసాదిస్తుంది. సృష్టిలో ఉన్న సౌఖ్యం అంతా కూడా ఒక పర్వతం అయితే ఆ పర్వతానికి శిఖరం లాంటిదిట ఈ నది. ఈ సమస్త జ్ఞానము కూడా ఒక పెద్ద రాశి పోసినట్టుగా ఈ నదీ ప్రవాహంలో సూక్ష్మంగా లింగ రూపంలో దాక్కొని ఉంటుంది. అట్లాంటి పరమ పావని అయిన కావేరి నదిని సేవించుకుంటాను అనుకున్నట్ట విష్ణు చిత్తుడు. కళ్ళు మూసుకున్న విష్ణు చిత్తుడికి శ్రీరంగ క్షేత్రం మొత్తం అంతా కూడా అణుమయంగా కనపడిందిట. భూమి ఆకాశం నిండి ఉన్న ఆ అణువులన్నీ చైతన్యపూరితమై చైతన్యంతో వెలుగుల రవ్వలై కనపడ్డాయిట. ఆ వెలుగుల రవ్వలన్నీ కరిగి ఐక్యమై భావనా స్థితిలోకి వెళ్ళిపోయినాయి, లీనమైపోయినాయిట. భావనా స్థితిలోకి లీనమైపోయినాయిట ఆ వెలుగులన్నీ కూడా. ఆ భావమయమైన చైతన్యంలో అన్ని వేదార్థాలు సమ్మేళనంగా కలిసిపోయి మహాసముద్రంగా కరిగిపోయినాయి. ఆ గంభీరమైన రంగక్షేత్ర రూపంలోని వెలుగంతా నీలవర్ణమైపోయి అణువులకు కూడా అతీతమైన స్థితి అయిపోయి చైతన్య స్రవంతిగా ప్రవహిస్తూ కావేరీ నదిలాగా కనపడిందిట ఆయనకి. ఈ చైతన్య స్రవంతి అయిన కావేరీ నీళ్ల మధ్యలో మెరుపు తీగల పుంజంలాగా ప్రకాశిస్తూ ఉన్న ఒక స్థావరం ఒకటి కనపడిందిట. వేదాలు అనే అరణ్యాల్లో ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూ ఉన్న మృదువైన చిగుళ్లకు దగ్గరలోనే ఆ స్థావరం వైకుంఠధామము లాగానే విహరిస్తూ ఉంటుంది. కావేరి మధ్యలో లంక మీద ఈ విధంగా వెలుగులు చిందుతూ ఉన్న రంగనాథుడి దివ్యధామము వైకుంఠధామంగా శ్రీ విష్ణు చిత్తుడికి భాషించిందనమాట. ఆయనకు అట్లా కనపడింది. కావేరి మధ్యలో ఉన్న శ్రీరంగధామమే వైకుంఠము అనిపించింది. ధ్యానం పూర్తయ్యే సమయానికి విష్ణు చిత్తుడి హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. తన శిష్యులందరూ ఒక బృందంగా తన వెంట నడవగా గోదాకుమారితో కలిసి రంగేశ్వరుని ఆలయ ప్రాంగణం చేరుకున్నాడు. దిక్కులలో ఎక్కడెక్కడ ఉన్న కాంతులన్నీ కూడా ఏకోన్ముఖమైపోయి ఒక్కటిగా అయిపోయి రంగేశ్వరుడిలోనే లీనమై ఉంటాయి అని ఆయనకి స్ఫురించిందిట. మొట్టమొదటి ప్రాకారం పైన సత్యలోకాన్ని తాకుతూ ఉన్నట్టుగా బంగారు శిఖరాలు దర్శించిన విష్ణు చిత్తుడు గోపుర ద్వారంలోకి ప్రవేశించబోయాడు. దానికి ముందే ఒక దివ్యమూర్తిని చూచి నమస్కరించాడు. ద్వారంలోకి ప్రవేశించబోతూ పక్కనే ఉన్న ద్వారపాలకుడుగా ఉన్న ఒక దివ్యమూర్తిని చూసి ఆయన నమస్కారం చేశాడు. శ్రీ రంగనాథుడి కనుబొమ్మలే అడ్డంగా సాగినట్టుగా ఒక పేక బెత్తాన్ని చేతబట్టి వచ్చేపోయే దేవతాకోటిని అదుపులో ఉంచుతూ ఉన్న సేనాపతి అయిన విశ్వక్సేనునికి వంగి నమస్కరించి ఆ ద్వారం దాటి లోపలికి ప్రవేశించాడు. విశ్వక్సేనుడు అయినటువంటి సేనాపతి అయిన విశ్వక్సేనుడు అక్కడ ఆ ద్వారాన్ని కావలి కాస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు వంగి నమస్కారం చేసి లోపలికి వెళ్ళాడు. ఆ లోపల రెండవ ప్రాకారానికి ప్రదర్శనం చేసి తిరిగి వచ్చి ఆ ప్రాకారాన్ని దాటి లోపలికి ప్రవేశించేటప్పటికి గరుడాళ్ళువారి మూర్తి ఆకాశాన్ని తాకేటంత ఎత్తుగా కనపడింది. అక్కడ మన గరుత్మంతుడు పెద్దదిగా ఉన్నది విగ్రహం. ఆ గరుత్మంతుడి శరీరంలో నుంచి సృష్టి ఛందస్సులన్నీ పొంగి బయటికి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఉన్నాయిట. వినతాసుతిని పాదాలనంటి నమస్కారం చేసుకున్నాడు విష్ణు చిత్తుడు. సంతోషంతో లోపలికి వెళ్ళాడు. మూడో ప్రాకారానికి ప్రదర్శనం చేశాడు. ఆ ద్వారంలో నుంచి ప్రవేశిస్తూ ఉంటే క్షేత్రపాలుడు ఒక మండపంలో దర్శనమిచ్చాడు. ఆ మేఘ గంభీర స్వరంతో అతడు చేస్తున్న హెచ్చరికలు విష్ణు చిత్తుని వీణులకు లీలగా వినిపించినయిట. ఆయన పాదాలకు కూడా నమస్కరించి నెమ్మదిగా ముందుకు సాగాడు విష్ణు చిత్తుడు. 4వ ప్రాకార గోపురాన్ని దాటి ప్రదక్షిణం చేస్తూ ఉండగా 4 వైపులా వరుసగా నిలబడిన విష్ణు పార్షదులు దర్శనమిచ్చారు. అంటే ఇవి విగ్రహాలని మనం అనుకోవచ్చు.
ఆయనకి నిజంగానే వాళ్ళ నిజమైన దర్శనమే అయింది విష్ణు చిత్తుడికి. ఎందుకంటే ఎక్కడ చూసినా విష్ణువునే, పరమాత్మనే చూస్తూ ఉన్నాడు. ఆయనకి నిజమైన విష్ణు పార్షదులు అంటే విష్ణువుకి ద్వారానికి రెండు పక్కలా ఉండేవాళ్ళు. విష్ణు సారూప్యం చెందిన మహానుభావులు అనుకుంటూ విష్ణు చిత్తుడు వాళ్ళకి చేతులు జోడించి వారి అనుమతిని ప్రార్థించి అప్పుడు లోపలికి 5వ ప్రాకారంలోకి ప్రవేశించాడు. ఆ దివ్య భూమిలో అక్కడక్కడ స్తంభాలలో నిలబడి ఉన్న యక్ష, కిన్నెర, కింపురుషాది దివ్యమూర్తులందరికీ నమస్కరించి 6వ వాకిలి దాటి లోపలికి ప్రవేశించాడు. స్తంభాల నిండా కూడా అనేక విగ్రహాలు ఉంటాయి గుళ్ళల్లో, మనం పెద్దగా పట్టించుకోం. వాళ్ళందరికీ నమస్కరించుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఎవరెవరు ఉంటారని కూడా మనం పెద్దగా పట్టించుకోము. యక్ష, కిన్నెర, కింపురుషాది దివ్యమూర్తులందరూ ఉంటారు. వాటిల్లో ఆ స్తంభాల మీద చెక్కి ఉంటారు. 7వ ప్రాకార ద్వారానికి ముందు ఇరుపక్కల ద్వారపాలకులు సన్నిధి చేసి ఉన్నారు. చతుర్భుజాలు, దివ్యముఖార విందాలు, మకర కుండల, కేయూర మణికిరీటాలు, శంఖ, చక్ర, గద, పద్మాది ఆయుధాలు ధరించిన ఆ ద్వారపాలకులకు విష్ణు చిత్తుడు తల వంచి నమస్కరించి లోపలికి ప్రవేశించాడు. సర్వలోకాలను నిలబెట్టి నడుపుతూ ఉన్న వ్యూహాలన్నింటినీ తనలో కూర్చుకుని ఉన్నవాడు, జీవులందరికీ బాహ్యలోకంలోనూ అంతర్లోకాల్లోనూ కూడా ఐశ్వర్యాలను ప్రసాదించేవాడు, శేషపానుపుపై పవళించిన వాడు అయిన శ్రీ రంగనాథుడి దివ్య నేత్రాలను దర్శించి విష్ణు చిత్తుడు పులకించిపోయాడుట. ఈ స్వామి అక్కడ తిరుమలలో నిలువుగా నిలబడి వెంకటేశ్వరుని మనోహర మూర్తిగా వెలుగుతున్నాడు. ఇక్కడ శ్రీరంగ క్షేత్రంలో అడ్డంగా శేషశయనంపై పవళించి రంగనాథునిగా విరాజిల్లుతున్నాడు. ఈ స్వామియే కాలుపై కాలు వేసుకుని వేణువు చేతపట్టి త్రిభంగి లీలతో అక్కడ విల్లుపుత్తూరులో కొలువు తీర్చి ఉన్నాడు. స్వామి, మీ లీలలు ఏమని చెప్పగలము అని విష్ణు చిత్తుడు పులకిస్తూ స్తోత్రం చేశాడు. ఆ మాటలు విన్న గోద ఒళ్ళు తెలియని అనుభూతిలో ఉండిపోయింది. ఆ ముగ్గురు మూర్తులు ఒకటై ముద్ద కట్టిన వెలుగులో లీనమైపోయింది. విష్ణు చిత్తుడు పూజానంతరం గోదను నడిపించి ఈవలకు తీసుకువచ్చాడు. విడిదికి చేరిన గోద తన శరీరాన్ని శయ్యపై పరుండపెట్టి తాను మాత్రం వెనుదిరిగి గర్భగుడిలోకి చేరుకుంది. అంటే ఆవిడ వచ్చింది కానీ శరీరమే ఇక్కడ ఉంది కానీ తాను మానసికంగా గర్భగుడికి వెళ్ళిపోయిందన్నమాట. విష్ణు చిత్తుడు పూజానంతరం గోదను నడిపించేలా తీసుకొచ్చాట బయటికి. నెమ్మదిగా జాగ్రత్తగా కూతుర్ని తీసుకొచ్చి పక్క మీద పడుకోబెట్టాడు. కానీ ఆవిడ శరీరమే ఇక్కడ ఉంది కానీ మనస్సు వెళ్ళిపోయింది. ఆ రేయంతా కూడా రంగనాథుడి వెలుగులో నిలబడి నిద్ర ఎరుగని మూర్తిగా ఆ వెలుగులోనే నిద్రించింది. ఈ విధంగా 19వ రాత్రి రంగనాథునిలో లీనమైన గోదాకన్య భక్తులందరినీ కూడా రక్షించుగాక. సృష్టిలో నిలువుగా పనిచేసే ప్రజ్ఞలు కొన్ని ఉంటాయి, అడ్డంగా పనిచేసే శక్తులు కొన్ని ఉంటాయి. ఈ ప్రజ్ఞలు శక్తులు కలిసి పనిచేస్తేనే సృష్టి జీవులు రూపొందటం, అంటే సృష్టి జరగటం, సృష్టి నడవటం అనేది జరుగుతుంది. మానవుడు ఏదైనా సంకల్పం చేసినా చేయకపోయినా కూడా సృష్టిలో జరిగేది జరుగుతూనే ఉంటుంది. మనిషిలో కూడా ఈ ఊర్ధ్వ ప్రజ్ఞ అంటే వర్టికల్, హారిజాంటల్ అనబడే ప్రజ్ఞలు శక్తులు పనిచేస్తూనే ఉంటాయి. దీన్ని మానవుడు బుద్ధిపూర్వకంగా సింథసైజ్ చేసుకుంటే అప్పుడు తనలో జరిగే మార్పులు ఇంకా డెప్త్ డెవలప్ అవుతుంది. దివ్యలోకాలు కూడా, ఆ ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. ఆ విషయం మనకి తెలుస్తుంది ఆ సాధనలో ఉన్న వాళ్ళకి. అంతవరకు మానుష జన్మగా ఉన్న తన జీవితం దివ్య మానుష జన్మగా మారుతుంది. క్రమక్రమంగా డివినిటీ బాగా ఎక్కువయి స్థిరపడుతుంది. అప్పుడు నిలువు అడ్డము కలిసి దివ్య చతుర్బాహువు, డివైన్ క్రాస్గా రూపొందుతుంది. సృష్టిలో చతుర్బాహుడైన విష్ణువుతో అనుసంధానం అవుతుంది. అదన్నమాట ప్రాసెస్. మెలకువగా ఉండే నిద్రాస్థితి ఎవరికి వారు అనుభవించవలసిందే, కానీ దానికి వివరణ ఇవ్వటం కష్టం. నిర్నిద్రమూర్తి అయి నిద్రపోయే అనే ప్రయోగం సద్గురువుకు సమర్పణగా పదే పదే ధ్యానం చేస్తూ ఉంటే గురువు అనుగ్రహం ప్రసరించినప్పుడు దర్శనం దానంతట అదే జరగాలన్నమాట. మెలకువగా ఉండే నిద్రాస్థితి అనేది వివరణ చాలా కష్టము.
నిత్య నిర్నిద్రమూర్తి అయి నిద్రపోయే అని అన్నారు ఇక్కడ. దానికి సద్గురువుకు సమర్పణగా పదే పదే ధ్యానం చేస్తూ ఉంటే గాని ఆ దర్శనం ఏదో జరిగేదేదో జరగవలసిందే గాని కొని తెచ్చుకునేది, అడిగి పుచ్చుకునేది కాదు. అది అది అని అర్థం అన్నమాట. 19వ రోజు రాత్రి గోద అందరినీ రక్షించుగాక అని అంటున్నారు. మన రికార్డింగ్ నెంబర్ 19 అయిపోయింది.